నరేంద్ర మోడీ గారి 12 ఏళ్ల పాలనలో అటు దేశంలో ఇటు రాష్ట్రంలో అద్భుతాలు జరిగినట్లు అటు బీజేపీ నాయకులు, టీడీపీ నాయకులు, జనసేన నాయకులు సొంత డబ్బా కొట్టుకోవడం చాలా ఆశ్చర్యంగా ఉంది. ఒక మాటలో చెప్పాలంటే నరేంద్ర మోడీ గారి 12 ఏళ్ల పాలన ఇది మేడిపండు చందం. మేడిపండు చూడ మేలిమై ఉండు, పొట్ట విప్పి చూడ పురుగులుండు అన్న విధంగా సాగింది. పైన పటారం, లోన లొటారం. అన్ని రంగాల్లో వైఫల్యం చెందడం జరిగింది. భారతదేశం వ్యవసాయ ప్రధానమైనటువంటి దేశం. అటువంటి దేశంలో రైతులు వ్యవసాయం గిట్టుబాటు కాక అప్పుల ఊబిలో కూరుకుపోయి ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. నిరుద్యోగము విలయతాండవం చేస్తూ ఉంది. ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. వ్యవస్థలు నిర్వీర్యమైపోయాయి. నీట్ లాంటి ప్రతిష్టాత్మక పరీక్షలు కూడా లీకేజీ లేకుండా నిర్వహించలేని ఒక చేతగాని దద్దమ్మ ప్రభుత్వంగా మోడీ ప్రభుత్వం తయారైంది. రూపాయి విలువ రోజు రోజుకు పాతాళానికి పడిపోతూ ఉంది. భారతదేశం అప్పుల భారత్ అయింది. విదేశాంగ విధానం ఘోరంగా వైఫల్యం చెందింది. ఏ దేశంతో సఖ్యత లేదు. ఏ సూచికలో చెప్పుకోదగ్గ స్థాయిలో లేదు. ప్రపంచ దేశాలలో భారతదేశం తలసరి ఆదాయములో 142వ స్థానంలో, ఆకలి సూచికలో 101వ స్థానంలో, హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ సూచికలో 130వ స్థానంలో, సంతోష సూచికలో 144వ స్థానంలో ఉంది. ఈ విధంగా అన్ని రంగాల్లో వైఫల్యం చెందడం జరిగింది. ఏదో సుస్థిర ప్రభుత్వాన్ని అందించారంట. ఎక్కడ సుస్థిర ప్రభుత్వం అందించారు? ప్రస్తుతం ఉండేదే అస్థిర ప్రభుత్వం. లోక్సభ సభ్యుల మొత్తం సభ్యుల సంఖ్య 543. దానికి కావాల్సిన మ్యాజిక్ ఫిగర్ సింపుల్ మెజార్టీ కావాలంటే 272 కావాలి. బీజేపీకి ఉండేదే 240. కాబట్టి ప్రస్తుతం ఉండేదే అస్థిర ప్రభుత్వం. ఈయన సుస్థిర ప్రభుత్వాన్ని అందించారని చెప్పేసి ఆయన చెప్పడము, పక్కన వాళ్ళు భజన చేయడము. ప్రత్యేకించి ఆంధ్రప్రదేశ్కు మోడీ పాలనలో జరిగిన అన్యాయం అంతా ఇంత కాదు. రాష్ట్రానికి సంజీవని లాంటి ప్రత్యేక హోదా రాలేదు. రాయలసీమకు, ఉత్తరాంధ్రకు స్పెషల్ డెవలప్మెంట్ ప్యాకేజీ రాలేదు. కడప జిల్లాలో స్టీల్ ప్లాంట్ రాలేదు. తూరాయిపట్నం ఓడరేవు లేదు. రాజధానికి నిధులు రాలేదు. పోలవరం నత్తనడక సాగుతూ ఉంది. విశాఖ, విజయవాడ మెట్రో రాలేదు. ఇవన్నీ చట్టపరంగా రావాలి. అవి ఇవ్వకున్నా కానీ ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు నరేంద్ర మోడీ గారిని అదే పనిగా పొగడం చాలా సిగ్గుచేటటువంటి విషయం. పదే పదే బీజేపీ నాయకులు, ఎన్డీఏ నాయకులు నెహ్రూ గారి పాలనతో పోల్చుకుంటున్నారు. నెహ్రూ గారు ఎక్కడా, మోడీ గారి పాలన ఎక్కడా? నెహ్రూ ఆయన ఒక దార్శనికుడు, ఒక రాజనీతిజ్ఞుడు, దూరదృష్టి గలవాడు, ప్రగతి కాముకుడు. ఎన్ని పనులు జరిగినాయి ఆయన కాలంలో. సాగునీటి ప్రాజెక్టులు, బాక్రానంగల్, హీరాకోడ్, నాగార్జున సాగర్, దామోదర వ్యాలీ, తుంగభద్ర, ఇలాంటి ప్రాజెక్టులన్నీ నెహ్రూ గారి హయాంలో రావడం జరిగింది. పారిశ్రామిక రంగంలో రూర్కెలా, దుర్గాపూర్, బిలాయ్ లాంటి ఉక్కు కర్మాగారాలు ఆయన కాలంలో వచ్చాయి. ఇంకా మిగతా అనేక ప్రతిష్టాత్మకమైన సంస్థలు, ఐఐటి, ఎయిమ్స్, సెయిల్, ఓఎన్జీసీ, డిఆర్డిఓ, ఐఐఎం, ఇస్రో, బిహెచ్ఈఎల్, ఎల్ఐసి, ఎలక్షన్ కమిషన్, ఇటువంటి అనేక ప్రతిష్టాత్మకమైన సంస్థలు ఆయన హయాంలో రావడం జరిగింది. కాబట్టి నెహ్రూ గారితో మోడీ పాలన పోల్చడం అంటే ఆంజనేయుని ముందర పిల్లకోతి కుప్పిగంతులు వేసినట్లే. కాబట్టి ఇప్పటికైనా ఆత్మస్థుతి, పరనింద మానుకొని, సొంత డబ్బా కొట్టుకోవడం మానుకొని, టీడీపీ నాయకులు, జనసేన నాయకులు మోడీ డబ్బా వాయించడం తగ్గించుకొని
నిర్మాణాత్మకమైన కార్యక్రమాలతో ముందుకు సాగి అటు దేశాన్ని ఇటు రాష్ట్రాన్ని ప్రగతి పథాన్ని నడిపించాలని కాంగ్రెస్ పార్టీ బీజేపీ పార్టీకి, టీడీపీ పార్టీకి, జనసేన పార్టీకి సూచిస్తూ ఉంది.